ఈ రోజు నేను మాస్క్ డే అనమాట. సో మా లిషాన్ అయితే రేపు తెస్తున్నాం అనమాట. సో లిషాన్ ఇక్కడికి వచ్చే లోపల రూమ్ అదంతా ఇల్లంతా కూడా నీట్గా క్లీన్గా ఉండాలి, దుమ్ము లేకుండా ఉండాలి. కాబట్టి ఇప్పుడైతే నేను ఈ డస్టింగ్ సెటప్ అయితే పెట్టుకున్నాను. చడాన్, ఇదిగో ఎగారో వాళ్ళది కంప్రెస్డ్ ఎయిర్ డస్టర్ అనమాట. లారీ చూడు, ఇంకా పార్సల్ ఏదో వచ్చింది చూడు. చడాన్, ఇట్స్ పాటీ ట్రైనింగ్ సీట్ అనమాట. ఓ ఇక్కడ లెఫ్ట్ రైట్ అని కూడా ఇచ్చేసారు. లెఫ్ట్ రైట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఓకే లహరి. ఈరోజు నేను మాస్క్ డే అనమాట. ఎందుకు అంటే నేను నా రూమ్ క్లీన్ అనేది చేసుకుంటున్నాను. అది కూడా మా మమ్మీ వాళ్ళు ఊరు వెళ్ళారు, ఓ 10-15 డేస్ అలా వెళ్ళినట్టున్నారు. సో అలా సైట్ సీయింగ్లు అన్నీ చేసుకుని వచ్చారు. వచ్చిన తర్వాత రూమ్ అంటే చాలా దుమ్ముగా ఉంటుంది కదా. సో మా లిషాన్ అయితే రేపు తెస్తున్నాం అనమాట. సో లిషాన్ ఇక్కడికి వచ్చే లోపల రూమ్ అదంతా ఇల్లంతా కూడా నీట్గా క్లీన్గా ఉండాలి, దుమ్ము లేకుండా ఉండాలి. కాబట్టి ఇప్పుడైతే నేను ఈ డస్టింగ్ సెటప్ అయితే పెట్టుకున్నాను, రూమ్ క్లీనింగ్ సెటప్ అనమాట. సో దానికోసం ఒక ఆయుధం కావాలి కదా. సో ఆయుధం కూడా రెడీగా ఉంది. అదేంటి అంటే చడాన్, ఇదిగో ఎగారో వాళ్ళది కంప్రెస్డ్ ఎయిర్ డస్టర్ అనమాట. సో ఇదైతే డీప్ క్లీనింగ్ చేస్తుంది విత్ పవర్ఫుల్ ఎయిర్ బ్లోయర్ అనమాట. అండ్ ఎక్కడికైనా ట్రావెల్కి వెళ్ళినప్పుడు అయితే ఈజీగా క్యారీ కూడా చేసుకుని వెళ్ళిపోవచ్చు. అండ్ ఇది వచ్చేసి పవర్ఫుల్ 500 watts కాపర్ మోటార్తో ఉంటుంది విత్ 2 speed సెట్టింగ్స్ అనమాట. లో కావాలంటే లో, హై కావాలంటే హై కూడా చేసుకోవచ్చు. అండ్ దీంతో మనము కంప్యూటర్, కీబోర్డ్, ల్యాప్టాప్, కెమెరాస్ ఇవన్నీ కూడా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట. అండ్ దీనికి ఇలాగా 3 అటాచ్మెంట్స్ కూడా వచ్చేస్తాయి. సో ఈ 3 అటాచ్మెంట్స్తో మన వర్క్ ఇంకా ఈజీగా అయిపోతుంది. ఎందుకంటే ఇది పోర్టబుల్ అండ్ ఆల్సో లైట్ వెయిట్ కాబట్టి దీన్ని మనం బ్లోవర్ లేకపోతే డస్టర్గా కూడా వాడుకోవచ్చు. అండ్ ఇదైతే మేడప్ ఆఫ్ పీపీ అండ్ పీసీ మెటీరియల్ అనమాట. అండ్ దీని డ్యూరబిలిటీ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇదిగో మనకి ఇలాగా 1 year వారంటీ కార్డ్ కూడా ఇచ్చేసారు. సో ఇక్కడ యూజర్ మాన్యువల్ కూడా ఉంది కాబట్టి ఈ అటాచ్మెంట్స్ ఎలా యూజ్ చేయాలి, ఎలా ఫిక్స్ చేయాలి అవన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా ఇచ్చేసారు. అండ్ దీనికి ఇలా ఎక్స్ట్రా 2 sponges కూడా ఇచ్చేసారు. సో నాకు తెలివితేటలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను ఏం చేశానంటే ఇలా డస్టింగ్ అనే కాకుండా బ్లోవర్గా వాడాను అనమాట. అది కూడా ఎలాగా, మేము ట్రిప్కి వెళ్ళాం కదా లాస్ట్ టైం, నా బర్త్డేకి గోవాకి అలా ట్రిప్కి వెళ్ళాము. అక్కడ స్విమ్మింగ్ ట్యూబ్స్ అవి తీసుకుని వెళ్ళాను అనమాట. అబ్బా గాలి కొట్టడానికి ఎలాగా అనుకుంటూ ఇది గుర్తొచ్చి ఇది తీసేసుకున్నాను కదా, దీంతో కొట్టుకుందాం గాలి అని చెప్పి పెట్టాను. జప్పమని 3 minutes అండి, 1 minute ఫుల్ ఎంత ఫాస్ట్గా గాలి నింపేసిందంటే ఇంకా ఈజీగా మేము చక్కమని అలా స్విమ్మింగ్ పూల్కి వెళ్ళి ఆడేసుకుని ఇలా వచ్చేసాం అనమాట. సో అలా బాగా కూడా హెల్ప్ అయింది నాకు. సరే ఇప్పుడైతే క్లీన్ చేసేద్దాం రండి. ప్రోడక్ట్ అయితే నా దగ్గర ఉంది కాబట్టి లహరి యుద్ధానికి సిద్ధం, లెట్స్ బిగిన్. సో ముందైతే ఇది క్లీన్ చేసేద్దాం. దీనికోసం నా దగ్గర ఈ బ్రష్ కూడా ఉందన్నమాట. సో ఈ బ్రష్ అటాచ్మెంట్ ఫిక్స్ చేసేస్తా. ఎస్, ఏం చేస్తున్నావు? ఏం చెప్పులేండి, నేను ఏదో పని చేసుకుంటున్నావు అనుకున్నాను. మమ్మీ నేను పనే చేస్తున్నాను మమ్మీ. ఈ పరా? డస్టింగ్ చేస్తున్నాను మమ్మీ, నీకు చాలా ఫేవర్ చేస్తున్నాను మమ్మీ, మంచి కూతుర్ని మమ్మీ. నన్ను పడిపోతున్నా. హలో, నేను నీకు ఫేవర్ చేస్తున్నాను. నేను లిష్ రేపు వస్తున్నాడు, మా లిషాన్ వస్తున్నాడు రేపు. అది సంగతి. అంటే లిషాన్ వస్తే కానీ పని చేయనంటావా? అంతే కదా, మరి నా కోసం చేస్తావా? లేదు, నేను మంచి పిల్లనే. నేను మా అమ్మకి పని చేస్తాను, మా అమ్మకి పని చేస్తాను, లిషాన్ కోసం పని చేస్తాను. పని చేయగలదు, నేను చేసుకుంటాను. కూర్చో, నేను పని చేస్తాను. చేద్దాం కలిసి. కావాలంటే ఇదిగో నేను ఆల్రెడీ సెటప్ అంతా నేను రెడీ చేశాను. ఇది ఎగారో వాళ్ళది కంప్రెస్డ్ ఎయిర్ డస్టర్ అనమాట. నీకే గిఫ్ట్. చూడు, ఇది ఇదంతా క్యూట్ గా చిన్నగా ఇలా కరెంట్ లో పెట్టి ఇలా ఆన్ చేస్తే ఇలా జుప్ అని చెప్పి మొత్తం దుమ్మంతా తీసేస్తాను. చూడడానికి అయితే చాలా బాగుంది, చాలా తేలిగ్గా ఉంది. నేను ట్రిప్ లో కూడా వాడాను. ఆగు, నువ్వు నాకు హెల్ప్ చేస్తావా? నేను నీకు చేయాలా? చూపించి నాకు తెలియకుండా నేను ఎలా హెల్ప్ చేస్తాను? ఇదిగో నీకోసం మాస్క్. మాస్క్ ఇచ్చి మరి దుమ్ము దులుపుతున్నావా? చూడు దులుపుతున్నావా, ఇంటి దుమ్ము దులుపుతున్నావా? నీ దుమ్ము దులిపేంత సీన్ ఉందా నాకు? ఇదిగో, లెట్స్ డూ ఇట్, లెట్స్ అటాక్. ఉండు మరి, ఇవన్నీ తప్పుకోవాలి కదా. ఇదంతా దుమ్మంతా పడిందంటే ఇల్లంతా తుడుచుకోవాలి. ఉండు, నేనే ఏదో పెద్ద పీకుతున్నాను అనుకుంటే మా అమ్మ ముందు తెలివితేట ఎక్కువ. ఓకే, నేను హెల్ప్ చేస్తాను మమ్మీ. దుప్పట్లు 2 దుప్పట్లు తడపాలి కానీ కనీసం
టైమింగ్ అంటావా? ఓకే సరే, లెట్స్ డూ ఇట్. నాకు చాలా సరదాగా ఉంది. ఇంత ఇంత ఆనందంగా సంతోషంగా ఎప్పుడు టెస్టింగ్ చేయలేదు. అవునా, నీకు ఆనందంగా ఉంది కానీ నాకు ఇంతకంతో ఆనందంగా ఉంది. చెయ్యి. ఇంతకు ముందే అసలు కనిపించడం లేదు. అదే కదా, అసలు నేలంతా చూడు ఎంత దుమ్ముగా ఉందో. అసలు నేను ఎక్స్పెక్టే చేయలేదు. ఏదో తుడిచే కొద్దీ వస్తూనే ఉంది. నువ్వు ముక్కు వేసుకో. కాదు అది తుడిచిన అంటే మామూలు పడితే ఇంతలా రాదు. నేను మామూలుగా డస్టింగ్ చేస్తున్నాను కానీ ఇంతలా రాదు. అవునా, అయితే ఇది బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఇది నీకు నీకు నేను ప్రేమగా ఇచ్చే గిఫ్ట్ మమ్మీ. థ్యాంక్ యూ సో మచ్. ఇది చాలా పనికొచ్చి గిఫ్ట్ నిజంగాను. అందులో 10 రోజులు ఇంట్లోనే అంటే అసలు అందుకే అంటారు ఇంటికి ఒంటికి ఎంత చేసినా తరగదు, ఉండాలి. అదే ఇలా చేస్తూనే ఉండాలి. అయితే దాంట్లో స్మార్ట్ పద్ధతులు, ఇలాంటి స్మార్ట్ పద్ధతులు వస్తే ఇంకా కాకుండా దాన్ని ఈజీగా చేసుకోవచ్చు, నీట్గా ఉంటుంది. మనలాంటి వాళ్ళు ఇలా తెలివిగా ఆలోచించి ఇలాంటివి మమ్మీ వాళ్ళకి గిఫ్ట్ చేయాలన్నమాట. ఓకే, మీరు కూడా చేయండి. సో జస్ట్ ఇన్ కేస్ మీరు కొనుక్కోవాలనుకుంటే ఈ ప్రోడక్ట్ అయితే కింద డిస్క్రిప్షన్ లో చేస్తాను, క్లిక్ చేసి షాప్ చేసుకోండి. దా మనం మిగతా క్లీన్ చేసుకుందామా? అదే నేను నీకు చాలా ప్లేసులు చూపిస్తాను. ఇలాంటి చూసేది కదా. ఇది ఇప్పుడే అయింది అనుకున్నాను, ఇంకా వేరే ప్లేస్ కి వెళ్ళాలా? మరి ఒక చోట చేసి వదిలేస్తావా ఏంటి? సరే నాడు, నువ్వు ఉండగా నీ చేసి ఏం తీసుకుంటాను కదా. ఇది నీకే ఇచ్చేస్తాను మమ్మీ, నీకు దొరికినప్పుడల్లా చేసుకో. లారీ చూడు, ఇంకో పార్సల్ ఏదో వచ్చింది చూడు. ఓహో వచ్చిందా? ఏంటి మళ్ళీ ఇంకోటి ఏమైనా క్లీనింగ్ తెచ్చావా ఏంటి? ప్రతిదీ క్లీనింగ్ అయినా క్లీనింగ్ కాదు, ఇది నిషాన్ కోసం. నాకు ఎంత ఆనందంగా ఉందో ఈరోజు ఇల్లంతా క్లీన్ అయిపోయింది. ఫ్రీగా హ్యాపీగా నా హెల్ప్ తో. కానీ మమ్మీ కూతురులే కదా మమ్మీ, తల్లులకి ఆడపిల్ల ఉన్నట్టు దేనికి అందుకే ఆడపిల్లలే ఉండాలి. నీకు కూడా ఇదిగో ఇది లిషాన్ కోసం. ఆడన్నాడు అనుకో వచ్చి వాట్ ఆర్ యూ టాకింగ్ అమ్మమ్మ అంటాడు. ఆడ అసలు అమ్మమ్మ అని ఎంత ప్రేమగా అంటాడు తెలుసా? అమ్మమ్మ అంటాడు. అంటే కష్టపడుకో, కత్తి తీసుకొస్తాను. కట్టరా తీసుకురా ప్లీజ్. మళ్ళీ ఇష్యూ కోసం అని చెప్పి ఇది తీసేసుకున్నాను అనమాట. ఇది అన్బాక్స్ చేసి ఏముందో చూపిస్తాను మీ అందరికి. ఏంటిది? ఇట్స్ పాటీ ట్రైనింగ్ సీట్ అనమాట. పాటీ ట్రైనింగ్ కా? సో లిషు పాటీ ట్రైనింగ్ చేయాలి అంటే వాడికి ఇప్పుడే కదా కొంచెం పెద్దోడు అవుతున్నాడు. సో మన లిషాన్ కోసం పాటీ ట్రైనింగ్ కోసం అని చెప్పి ఇలాగా ఈ ల్యాడర్, చైర్ ఇవన్నీ తీసుకున్నాను అనమాట. వాడు అప్పుడే ఏం పెద్దోడు అయిపోలేదు, అవుతున్నాడు. ఆ టైంకి వచ్చినప్పుడు వాడు నేర్చుకుంటాడు. అయినా నీకు కొన్నానంటే ఇవన్నీ మరి ట్రైనింగ్ అంటే ఆటోమేటిక్గా చెప్తా, నేర్చుకుంటారు, చేస్తారు. అంతేగాని దానికి ఇప్పుడు ఏంటి దీంట్లో కూర్చోబెట్టి వెళ్ళడం అలవాటు చేస్తే ఇప్పుడు దీంట్లోనే పెడతానంటాడు. కాదు మమ్మీ, దాని తర్వాత కొంచెం పెద్ద డాక్ సరిపోతుంది. ఇది అప్పటిదాకా చిన్నగా ఉన్నప్పుడు దాకా వాడుకొని. ఓకే ఓకే, నాకు ఇలాంటివన్నీ ఎంత ముద్దుగా, ఎంత క్యూట్ గా, ఎంత సరదాగా ఉన్నాయి. ఇప్పుడిప్పుడే ఇలాంటివన్నీ ఎంజాయ్ చేయాలి. వాడి సరదావా నీ సరదావా ఇవన్నీ? నీ తల్లలు ఉన్నారే. నువ్వేమో డైపర్ వేయద్దు అంటావు. డైపర్ వేయకపోతే పాపం వాడేమో ఏదో కష్టపడి అటు ఇటు వెళ్ళిపోతున్నాడు. సరేలే అని చెప్పి మేనేజ్ చేద్దాం అనుకున్నా కూడా వాడికి ఇదంతా కూడా మొదలెట్టి నేర్పించాలి కదా. నేర్పిస్తేనే కదా వాడు లిషాన్ ఇంకా ఇబ్బంది పడకుండా ఉంటాడు. ఆల్రెడీ మా వాడు ఏం చెప్తాడు తెలుసా, సుసుకి వెళ్ళాలంటే ఇలా ఇలా అని చూపిస్తాడు. అప్పుడు ఓహో సుసుకు వస్తుంది అనుకుంటాం. పార్టీకి వెళ్ళాలన్నా కూడా ఇలా ఇలా అంటాడు. ఓహో పార్టీకి వెళ్తున్నాడు అనుకుంటాం. అదే ఇప్పుడు ఇది చూపించి ఇక్కడ ఇక్కడ అన్నాం అనుకో, అప్పుడు చాలా గుడ్డు 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 బాయ్. మా వాడైతే చాలా మంచోడు. ఎందుకంటే అసలు ఏమి చెప్పకుండానే చాలా మాటలు నేర్చుకుంటున్నాడు. అంటే నేను ఏం మాట్లాడితే పొగడద్దంట, దిష్టి తగులుతుంది. ఎక్కువ పొగడదు, తల్లి పొగడకూడదు. సరే కానీ అసలు ముద్దొచ్చిన ముద్దులాడుతుంటే విని మమ్మీ నువ్వైతే. సరే ముద్దులాడండి. ఓకే ముందు అయితే దీన్ని సెట్ చేద్దాం రండి. ఓ ఇక్కడ లెఫ్ట్ రైట్ అని కూడా ఇచ్చేసారు. లెఫ్ట్ రైట్. భలే ఉంది కదా. ఇది ఎంత చూడడానికి కూడా క్యూట్ గా ఉంది కదా. మరి పైకి ఎలా ఎక్కుతాడా? దాని మీద ఎక్కుతాడా? దాని మీద ఎక్కి దీని మీద కూర్చోవాలన్నమాట. అంటే ఇప్పటి నుంచి నెమ్మదిగా నేర్పిస్తూ ఉంటే కొంచెం అలవాటు అవుతుందని చెప్పి తీసుకున్నా. సో దట్ పాటీ ట్రైనింగ్ అయిపోతుంది. అప్పటికి వాడు చెప్తున్నాడు నేను వెళ్ళాను అని. సో అబ్బో వాడు అసలు ఎంత బాగా చెప్తున్నాడో అని అనుకున్నాము.
సరే అలా చెప్తున్నాడు కదా, నెమ్మదిగా ఇది కూడా అలవాటు చేసేస్తే కనుక దీంట్లో కూర్చుంటాడు అని. గుడ్ గుడ్. బుర్రే బుర్ర. ఇదంతా బానే ఉంది కానీ ఇలా ఓపెన్ ఉంది, ఇది ఏంటి ఎక్కడ పెట్టదామని. అయ్యో ఓపెన్ గా కూర్చోరమ్మా. సో బేసిక్ గా దీని ఏంటంటే మనం కమోడ్ ఉంటుంది కదా, సో మన కమోడ్ వెస్టర్న్ కమోడ్, బేసిక్ గా వెస్టర్న్ కమోడ్ మీద దీన్ని అక్కడ పెట్టేస్తాం అనమాట. సో వాడికి పుప్పు వచ్చినప్పుడు అలా దీని మీద ఎక్కి కూర్చొని వెళ్ళడానికి. మన కమోడ్స్ వాడికి ఇది కాదు, పెద్దగా ఉంటాయి కాబట్టి ఇది చిన్నగా ఉంటుంది కాబట్టి ఇలా కూర్చోడానికి కన్వీనియంట్ అని చెప్పి తీసుకున్నాను. చూసావా సబాష్, చెప్పురా చెప్పు. మళ్ళీ అంటాడు తెలుసా, గుడ్ బాయ్ అంటాడు. అంటే మేము ఏం చెప్పాలంటే, ఓ గుడ్ బాయ్ లిష్యూ, గుడ్ జాబ్ గుడ్ జాబ్ గుడ్ జాబ్, గుడ్ బాయ్ గుడ్ బాయ్. అందుకే చూసావా వాడికి పాజిటివ్ నేర్పించా. ఆ గుడ్ అన్నమాట ఫస్ట్ నేర్చుకున్నాడు. గుడ్ 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 చెప్తూనే ఉంటాడు, రోజు పాజిటివే నేర్పించు. అలాగే నువ్వు రామనామాలు ఇవన్నీ కూడా చెప్పేవారు. అయ్యో దేవుడు దండం పెట్టుకుంటాడు. ఓ యా మా వాడు బాగా దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుని గంటతో టక్ 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 ఆడతాడు. పిలుస్తాడు, స్నానం చేసి అక్కడ దండం పెట్టుకుంటే నన్ను పిలిచి నన్ను తీసుకెళ్ళమంటాడు. లోపలికి తీసుకెళ్తే అక్కడ దండం పెట్టుకుంటాడు. దండం పెట్టుకుని శుభ్రంగా పూజ చేసి బొట్లు పెట్టించుకుని. మా డాడీ బాగా పెడతారు బొట్లు, బాగా దేవుడి బొట్లు బాగా పెడతారు. పెట్టిన తర్వాత ఇక్కడ రుద్రాక్షమాలు ఉండాలి, ఏది ఇలా ఆడుకుంటూ దాన్ని మెళ్ళో వేసేసి, బేసిక్ గా మా డాడీ ఇలా నువ్వు జపం చేస్తావు కదా, ఇలా దాన్ని ఇలా తిప్పుతూ జపం చేస్తూ ఉంటుంది. సో మా డాడీ ఇలా దండం మెళ్ళో వేసేసుకుని ఇలా తిరిగేస్తూ ఉంటాడు అనమాట ఇల్లంతా. నేనే స్వామీజీ నేనే గురూజీ అన్నట్టు. అది ఎంత ప్రకారంగా గంట కొడతాడు, గంట బాగా కొడతాడు. కొట్టి ఒకరోజు ఇసిరాడు, అది టపక్కంది కూడా. పోన్లే పాపం పిల్లాడే. అదే మా అమ్మ అంటుంది, అదే నేను ఏదైనా పడేసాను అనుకో, హే లహరి పడేసావు నువ్వు అని అంటుంది. అమ్మ ఇప్పుడు పడేయడం వేరు, అప్పుడు పడేయడం వేరు. నువ్వు అప్పుడు పడేసినప్పుడు అన్నీ అలాగే పాపం చిన్నపిల్లనే ఊరుకున్నాను. ఇప్పుడు పడేస్తానా నడ్డి వాయ కొడతాను. ఎంత లవ్వు మమ్మీ నా మీద, అసలు నేను తట్టుకోలేకపోతున్నాను. సరే ఇప్పుడు నేను దీన్ని తీసుకెళ్ళి బాత్రూంలో పడతానే. ఓకే నీ చిన్నప్పుడు ఇలాంటివన్నీ నాకు తెలిసింటే బోర్డు కొనిదాన్ని. అంటే నా డౌట్, అప్పుడు లేవని కొనలేదా, లేకపోతే నీకు తెలియదు? నువ్వు చాలా గుడ్ గర్ల్వే, చెప్పగానే నేర్చుకున్నావు. నేను మావాడు గుడ్ బాయ్ కానీ నేను అతి ఎక్కువ కొన్నానేమో అని కూడా అనిపిస్తుంది. నా టైంలో ఉంటుంటే కానీ నువ్వు కొనలేదు. అవును. ఓకే నాకు ఒక చిన్న చైర్ ఉండేది, అదొక్కటే బాగా గుర్తు. వీడికి ఇప్పుడు బొచ్చడు ఉన్నాయి, చైర్లు ఏంటి, కార్లు సైకిల్స్, ఇదిగో ఇదొకటి బొచ్చడు. ఇల్లు నిండిపోయింది, ఇల్లంతా బొమ్మలతో సామాన్లతో వాడి సామాన్లతో నిండిపోయింది. సరే ఇప్పుడు అదంతా కాదు కానీ ఇదైతే నేను బాత్రూంలో పెట్టేసి వస్తాను. ఓకే సో యా దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో గైస్. హోప్ యు లైక్ ఇట్. నెక్స్ట్ ఏం చేయాలి, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఓకే లహరి ఛానల్.